ఈరోజు యాక్చువల్గా ప్లాన్ ఏలో భాగంగా ఒక ప్లేస్కి వెళ్ళాలి. బట్ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ ప్లాన్ బి. ఇంకొన్ని కారణాల వల్ల అది కూడా క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ప్లాన్ సి. ఫస్ట్ ప్లాన్ ఏ, ప్లాన్ బి వేరే వాళ్ళ వల్ల క్యాన్సిల్ అయితే ప్లాన్ సి నేనే క్యాన్సిల్ చేశా. అది ఎందుకో తర్వాత చూద్దాం నెక్స్ట్ వ్లాగ్స్లో కుదిరితే. మొత్తం 4 వ్యక్తులు. ఆ 4 వ్యక్తులు నా లైఫ్లో చాలా మంచి పాత్రని వారి పాత్రలో వారు చక్కగా పోషించారు. సో వాళ్ళని ఒకసారి కలిసేసి మళ్ళీ ఇండియా వెళ్ళినప్పుడు కలవచ్చు, కానీ సిడ్నీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లున్నారు ఏంటనేది చూసి ఒకసారి కలిసేసి టిఫిన్లు కాఫీలు తాగారా లేదా అని అడిగి. ఇది ఇంటి పక్కన ఉన్న లైట్ రైల్ అనమాట. ఇక్కడ నుంచి పరమట స్టేషన్కి మనం వాకింగ్తో వెళ్ళొచ్చు. ఒక 5 minutes కూడా పట్టదు. బట్ ఈరోజు లైట్ రైల్తో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం అనుకున్న టైంకి 30 minutes లేట్ అయింది. యాక్చువల్గా ఇది 6:30కే స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడు 7 అయింది. సో అయినా కూడా నో ప్రాబ్లం. ఇక్కడ మనం లైట్ రైల్లో కానీ బస్సెస్లో కానీ మెట్రోస్లో కానీ ట్రావెల్ చేయాలంటే మనకి ఓపెల్ కార్డ్ అయితే ఉండాలి. ఇది అడల్ట్స్కి సపరేట్, కిడ్స్కి సపరేట్, సీనియర్ సిటిజన్కి సపరేట్ ఉంటుంది. సో ఈ కార్డులో మనం టాపప్ చేసుకొని ప్రతి బస్సులో ప్రతి వెహికల్లో ఈ మిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ జస్ట్ స్వైపింగ్ చేయడం, ఇది ట్యాప్ ఆన్ చేయడం. ప్లీజ్ ట్రై అగైన్ అని చూస్తున్నాం, పని చేయట్లేదు. సో ఈ మిషన్స్ కనుక బస్సులో ఎక్కినప్పుడు ఈ మిషన్స్ కనుక పని చేయట్లేదు అంటే ఆ బస్సులో ఫ్రీ రైడ్. మనం లాస్ట్ కటుంబా వెళ్ళినప్పుడు రిటర్న్ మనకి ఫ్రీ రైడ్ ఉంది. అది ట్యాప్ రివర్స్డ్. సో అది ట్యాప్ సక్సెస్ అయింది, బట్ సంభవ్ ఇది చూపిస్తుంది, అందుకని రివర్స్ అని చూపించింది. మనకి పర్ డే లిమిట్ ఉంటుంది. మండే నుంచి థర్స్డే వరకు $20. $20 కనుక మనకి ఛార్జ్ అని అంటే దాని తర్వాత ఛార్జ్ అవ్వదు. ఇంకా ఎన్ని రైడ్స్ చేసినా కానీ ఫ్రీ. దాన్ని డైలీ క్యాప్ అంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే వీకెండ్స్ అది $10 క్యాప్ అనమాట. ఇంకా వీక్లీ క్యాప్ అట్లా కూడా ఉంది. అది మనకంత ఐడియా లేదు, ఎందుకంటే మనం ట్రావెల్ చేసేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ టు ఆఫీస్. ఇది పరమట స్కూల్. దివాళీ ఈవెంట్ జరగబోతుంది. సో దానికి డెకరేషన్ అదంతా చేస్తుంది. ఇది రేపు చూద్దాం వచ్చే ఏం సెలబ్రేషన్స్ ఉంటాయో. ఇది పరమట స్క్వేర్. పరమట స్క్వేర్ నుంచి మనం పరమట స్టేషన్ కూడా వెళ్ళచ్చు. సూపర్. అది ఈరోజు ప్లాన్ మొత్తం చేంజ్, ట్రాక్ వర్క్ కారణంగా బస్సెస్ అన్నీ. బట్ పెన్రిత్ వెళ్ళే వైపు ఓకే మంది. ఎస్, బ్లూ మౌంటైన్స్ కూడా క్లోజ్. ఓకే, బ్లాక్ డౌన్. సూపర్. ఇది మనం ఎప్పుడు ఏది ప్లాన్ చేసినా కానీ చక్కగా అయితే జరగదు. బస్సులో వెళ్ళాలని ప్లాన్ చేస్తే బస్సులు ప్రాబ్లము, ట్రైన్లో వెళ్ళాలని ప్లాన్ చేస్తే ట్రైన్స్ క్లోజ్. అట్లా ఉంటుంది మనతో. మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ A1 స్టాండ్ నుంచి వీళ్ళు గ్రీన్ వేసుకున్న వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారన్నమాట. ఏమైనా డౌట్స్ ఉంటే రైడ్ చేయడానికి ప్యాసింజర్స్ ట్రైన్ రీప్లేస్మెంట్ కదా, ట్రైన్ క్లోజ్ ఉంటుంది. ఓకే, దాని బదులు ప్యాసింజర్. ఇప్పుడు మనం గ్రాన్విల్ వచ్చాం. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ 2 minutesలో ప్లాట్ఫామ్ 3లో ఉంది లెమింగ్టన్.
నుంచి 3 or 4 స్టాప్స్ ఫ్లెమింగ్టన్. Stop Strathfield, then ఇప్పుడు ఫ్లెమింగ్టన్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి జస్ట్ 6 minutes వాక్. ఇక్కడ ఫ్లెమింగ్టన్లో సిడ్నీ మార్కెట్స్ అని ఉంటాయి. మనం ఫస్ట్లో వెజిటేబుల్స్ తీసుకోవడానికి ఇక్కడికే వచ్చాం. ఫ్లెమింగ్టన్ మార్కెట్ బ్లాగ్ ఉంది కదా, అది ఇక్కడ నుంచి నియర్ బై స్టేషన్కి ఆ సైడ్ ఉంటుంది. ఇది ఫస్ట్ మనం కలవబోతున్న వ్యక్తి మిస్టర్ గణేష్, మై బ్రో. వినాయక టెంపుల్. మెయింటైన్ బై తమిళ్ పీపుల్. సో అయిపోయింది. టెంపుల్ చాలా చిన్నదిగానే ఉంది, బట్ లోపలంతా సిమిలర్ టు మన మురుగన్ టెంపుల్లో ఉన్నట్టుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేదానికి 2 hours జర్నీ. ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్లెమింగ్టన్కి వెళ్ళి అక్కడ నుంచి 2 trains మారాలి. ఫ్లెమింగ్టన్ నుంచి ఒక ట్రైన్, అక్కడ నుంచి ఇంకొక ట్రైన్, అక్కడ నుంచి బస్సు. సో 2 hours జర్నీ. లెట్స్ సీ, గో. Liverpool via Granville. First stop Lidcombe, then Auburn, Clyde, Granville. మనం ఉండేది పరమట. ఇక్కడ నుంచి మనం యాక్చువల్గా ఈ బ్లూ లైన్లోనే మనం ఫ్లెమింగ్టన్ వచ్చి ఇక్కడ వినాయకుడి గుడికి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాక్ వర్క్ జరుగుతుంది కాబట్టి పరమట నుంచి గ్రాన్వెల్కి బస్సులో వచ్చి మనం ఇటు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చి లివర్పూల్, ఇక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్కి. కొన్ని సర్వీసెస్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ఉంటాయి, అవి ఫాస్ట్ సర్వీసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్లో ఆగవు. కొన్ని సర్వీసెస్ స్లో సర్వీసెస్ ఉంటాయి, అదైతే ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్లో ఆగుతుంది. ఇప్పుడు మనం గ్రాన్వెల్ నుంచి నెక్స్ట్ మనం వెళ్తుంది డైరెక్ట్ లివర్పూల్. సో మనం ఇది ఫాస్ట్ ట్రైన్ అనమాట. లివర్పూల్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బస్ క్యాచ్ చేయాలి. బయటికి వెళ్ళి స్టాండ్ డీలో బస్ క్యాచ్ చేయాలి. 1 hour జర్నీ. ఓకే, నో స్మోకింగ్, నో డ్రింకింగ్, నో ఈటింగ్. ఇది స్పెషల్లీ బ్రూక్ఫీల్డ్ రోడ్, శంకర్ స్కూల్ ఇక్కడే. మనం వెళ్ళాల్సిందే మింటో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళేది 700 meters ఉంది. 11 minutes బై వాక్. ఆల్మోస్ట్ మనం విజయవాడ నుంచి గుంటూరు ట్రావెల్ చేసినంత టైము. హిందూ హౌస్ అనుకుంటా, ఓం అని ఉంది. ఇవన్నీ రీజియనల్ సబర్బ్స్. అంత క్రౌడెడ్గా ఏమి ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంది. ఇక్కడ కొంతవరకు ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్ హౌసెస్ ఉన్నాయి. ఇండియన్ హౌసెస్ అని ఎట్లా తెలుస్తాయి అంటే, ఎవడైతే గుమ్మానికి మామిడాకులు, తమలాకులు, పూలు పెట్టి డెకరేషన్ చేస్తుంటాయో, గుమ్మాలకు పసుపులు రాసి, గుమ్మాల పక్కన దీపాలు పెట్టి ఈజీగా తెలుసుకోవచ్చు.
ఎక్కడికి వెళ్ళినా మన మార్క్ ఉండాలి, అది మనకు కావాల్సిందే. బాగుంది, ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అన్నీ మ్యాక్సిమం రీజియనల్ సబర్బ్స్ అన్ని ఇట్లానే ఉంటాయి. కొద్దిగా రెసిడెన్షియల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. సేమ్ లైక్ మన విలేజెస్ అన్నమాట. ఇప్పుడు మనం వచ్చింది శ్రీ శివ్ మందిర్. ఇదంతా పార్కింగ్ స్పేస్. నాకు తెలిసి చాలా పెద్ద టెంపుల్ లాగా ఉంది. ఎప్పుడైనా పెద్ద టెంపుల్కి రావాలి, అప్పుడే ప్రసాదాలు అవి ఎక్కువ ఉంటాయి. నిన్న మనల్ని అట్రాక్ట్ చేసిన ఫోటో. ఫైనల్లీ వీఆర్ హియర్. ఇది ఇంకొకటి ఈ ప్లేస్కి రావాలని చేసింది. టెంపుల్ మెయింటైన్ చేసేది తమిళియన్స్ లాగా ఉంది, బట్ లోపల విగ్రహాలు మాత్రం కొద్దిగా నార్త్ స్టైల్లో ఉన్నాయి. జనరల్గా వైట్ మార్బుల్స్తో ఉండేవి అటు సైడే కదా. పూజారులు అందరూ తమిళ సైడ్ నుంచి ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట ప్రసాదం బఫే స్టైల్లో తీసుకోవటం. ట్రెండ్ సెట్ చేయాలన్నా మావాడి తర్వాత ఏదైనా. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోతు ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రవద్దే ఆంజనేయమతి పాటలాననం కాంచనాదికమనీయ విగ్రహం పవన్ సుత హనుమాన్ కీ జై. ప్రార్థనా నమస్కారం సమర్ప్యామి. సో టెంపుల్ నుంచి బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్ ఉంది. సో మెనూ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, అండ్ కాస్ట్ కూడా చాలా ఉంది. ఇందాక మనం దిగిన స్టాప్ నుంచి 18 minutesలో ఒక బస్సు ఉంది. యాక్చువల్గా ఈరోజు మనం కవర్ చేద్దాం అనుకున్న 4 ప్లేసెస్ 4 మూలల్లో ఉన్నాయి. ఒకదాని నుంచి ఒకదానికి బాగా టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్దాం అనుకున్న టెంపుల్కి 2 hours చూపిస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సెంట్రల్కి వచ్చి అక్కడ నుంచి 2 hours జర్నీ. సో టైము సరిపోతుందో లేదో తెలియదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 o'clock అవుతుంది. మనకు కరెక్ట్గా బస్సులన్నీ దొరికి అంతా కరెక్ట్గా ఉంటే ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. చూద్దాం, ట్రై చేద్దాం.